అందరూ నమస్కారం. ప్రకాష్ రాజ్ ఏకంగా ఈరోజు రామాయణం గురించి, రామలక్ష్మణ సీతల గురించి అతను మాట్లాడిన మాటల మీద కేసులు ఫైల్ అవుతుంటే ఊహించింది ఒకటి బయటకు వచ్చింది. అదేమి తెలుసా? నిర్దిగంత అని ఒక నాటక సంస్థ ఉంది అతనికి. దానిలో అతను ప్రదర్శించే నాటకాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా హిందూ సంస్కృతి మీద, హిందూ దేవుల మీద, పురాణ ఇతిహాసాల మీద విషం చెమ్మటమే. అతను నిన్నటి వరకు నాస్తికుడని చెప్పుకున్నాడు. వాళ్ళ అమ్మకి ఎప్పుడైతే క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారో ఇక అప్పుడు అర్థమైంది ఇతను క్రైస్తవుడు అని. అదేమంటే నేను ఎవరైతే ఏంటి, మా అమ్మ మతం ఏదైతే దాని ప్రకారం నేను చేయాలి కదా, కొడుగ్గా నేను చేశా అన్నాడు. బట్ తీరా ఇప్పుడు ఆ కేరళలో ఏదో సాహిత్యోత్సవ సభలో దారుణంగా రామ లక్ష్మణ సీతలకు సంబంధించి వాళ్ళు కూలీలు అన్నట్టు, రావణుడు వచ్చేసి ఒక భూ యజమాని అన్నట్టు చేసినటువంటి కోతలు ఉన్నాయే, వాటి మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. ఏకంగా టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి 100 కోట్ల పరువు నష్టం కేసు వేశాడు. ఇప్పుడు కరాటకాలన్నీ వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, భారతీయ న్యాయ సంహిత రెండింటి కింద కూడా కేసులు ఫైల్ చేసిన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రకాష్ అనబడే వ్యక్తిని సినీ ఇండస్ట్రీలో ప్రోత్సహించే ఏ హిందూ అయినా డబ్బులిచ్చి మరీ హిందూ దేవుని తిట్టించడమే, డబ్బులిచ్చి మరీ మన సంస్కృతి మీద దాడి చేయని చెప్పేసి అనటమే. సో ఇప్పటికైనా తెలుగు సినీ పర్సన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రకాశాన్ని దూరం పెడితేనే ఓ రకంగా మీరు సంపాదించిన రూపాయికి ఒక విలువ. మీ సినిమాలు చూసే వారికి వచ్చేసి ఓకే అని ఫీలింగ్. అలా కాదు, ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు, అతను లేకపోతే ఇండస్ట్రీ లేదన్నట్టు అనుకొని అతను ఎన్ని మాట్లాడినా, ఎన్ని కోతలు కూసినా అతనికి అవకాశాలు ఇస్తూ కనుక మీరు కనుక ఉంటే రాను రోజులలో మీ సినిమాలు కూడా బాయ్కట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ అతని మీద దేశవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. పరువు నష్టం కేసులు, డిఫమేషన్తో పాటు ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసులు కూడా అన్నట్టుగా నమోదవుతున్నాయి. ఏ రకంగా చట్టంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలని చెడుగా చూపిస్తూ ఈ నిధిగంత అని చెప్పేసి, నిర్దిగంత అని చెప్పేసి ఒక నాటక సంస్థను బట్టి అందులో నాటకాలు ఎవరికైతే వేపిస్తున్నాడో దాని ద్వారా వచ్చేసి హిందూ మతం మీద, హిందూ సంస్కృతి మీద, హిందూ దేశం మీద విషం చిమ్మటం అన్నమాట. అది ఆ ప్రకాష్ రాజ్ చేస్తుంది. మరలా చెప్తున్నా, నాస్తికుడు అనే ముసుగేసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా, లేదు నేను నాస్తికుడు అని చెప్పి ముసుగు తీసిన ఏ వ్యక్తి అయినా 98.99% హిందూ దేవుల మీద, హిందూ ఆచారాల మీద, హిందూ సంస్కృతి దాడి చేయడం తప్ప క్రైస్తవుల జోలికి, ముస్లిం జోలికి, బౌద్ధుల జోలికి ఎవరు జోలికి పోరు. ఎందుకంటే తేరగా వచ్చేది మనదే అండ్ చూస్తుంటే వదిలేసి కూడా మనమే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, తాట తీసి ఆరేస్తున్నారు.